అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అండ్ హెల్ప్ చేసిన పోలీస్ వారికి చాలా చాలా థ్యాంక్స్. నాకు అసలే మాట్లాడడం రాదు, మీరు అరిస్తే ముందే మర్చిపోతాను నేను. కాస్త గ్యాప్ ఇవ్వండి. అసలే ఒక హీరో మాట్లాడాలంటే చాలా కష్టం అండి. అందరూ అన్నీ మాట్లాడాక మైక్ మాకిస్తారు, ఇంక నెక్స్ట్ మేము ఏం మాట్లాడాలి, చాలా కష్టం అది. అయినా తప్పదు కాబట్టి మాట్లాడతాను. మీకు తప్పదు, మీరు వినాలి, సో వినండి. ఇక్కడికి వచ్చిన వచ్చారు, ఆయన బదులు ఈయన వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన అందరి గెస్ట్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వచ్చిన మా డైరెక్టర్స్కి, శ్రీనివాస్కి అండ్ సుకుమార్ గారికి అండ్ మా గురుగారు త్రివిక్రమ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే దిస్ ఇస్ అ వెరీ క్లోజ్ సినిమా టు మై హార్ట్. సో కొంచెం ఎక్కువ మాట్లాడతాను ఇవాళ. ఎనీ సినిమాకి ఆర్ అట్లీస్ట్ ఈ సినిమాకి దిస్ అవుట్పుట్ వచ్చింది ఇట్స్ టోటలీ టీమ్ ఎఫర్ట్ అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ఈ సినిమా అంటే ఎనీ సినిమాకి ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే వి గివ్ అ ఫస్ట్ లుక్ పోస్టర్ అని, ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి వి డిసైడ్ ఆ సినిమా బాగుందా బాగాలేదని. అంతే ఇవాళ ఫస్ట్ లుక్ పోస్టర్ అంత క్రూషియల్ అయింది. సో ఆ పోస్టర్ బాగా రావాలంటే దానికి కావాల్సింది అనిల్ భాను, ఆ డిజైనర్స్. వాళ్ళు ఫస్ట్ లుక్ నుంచి వచ్చిన ప్రతి స్టిల్ వాళ్ళు చాలా బాగా చేశారు. అందుకే ఫస్ట్ స్టెప్పే చాలా పాజిటివ్ స్టార్ట్ అయింది. సో ఐ థ్యాంక్ మై పోస్టర్ డిజైనర్స్ అనిల్ భాను గారికి. అండ్ ఆ పోస్టర్స్లో మేము చాలా బాగున్నామంటే దానికి కారణం నా హెయిర్ స్టైలిస్ట్ విజయ్, అంటే నా గడ్డం కానీ నా హెయిర్ కానీ హెయిర్ స్టైలిస్ట్ విజయ్ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్ నీర్జాకు ఉన్న కాస్ట్యూమ్స్. షీ టుక్ లాట్ ఆఫ్ పర్సనల్ కేర్ ఈ సినిమాకి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టీజర్ అంటారు. ఫస్ట్ టీజర్ వస్తే అది సినిమా ఫేట్ని చాలా మార్చేస్తుంది. సో ఆ టీజర్ని ఇలా కట్ చేయాలి, దానికి కావాల్సింది ఎడిటర్. ఈ సినిమా ఎడిటర్ శేఖర్ నాకు మంచి ఫ్రెండ్. నాకు తను సినిమాని చాలా పర్సనల్గా ప్రేమించి ఫస్ట్ టీజర్ మీకు తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో. సో తను ఈ సినిమా కోసం ఒక 45 days ఇక్కడ ఉన్న సినిమా వదిలేసుకొని, వచ్చిన ఆఫర్ వదిలేసుకొని యూఎస్కి వచ్చి అక్కడే ఉన్నాడు. వచ్చాక కూడా ఫ్రమ్ పాస్ట్ 2 months ఈ సినిమా మీద ఉన్నాడు. సో ఐ థ్యాంక్ యూ మై లాట్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఇవాళ వచ్చిన ఈ ట్రైలర్ కూడా కటింగ్ తనే చేశాడు. అంటే మీరు సినిమా చూస్తారు, అతని వర్క్ విల్ బి అవుట్ స్టాండింగ్ యాజ్ అన్ ఎడిటర్. థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక ఎడిటర్ వర్క్ బాగుండాలంటే ఆ టీజర్లో ట్రైలర్లో కానీ అక్కడ షార్ట్స్ బాగుండాలి, విజువల్స్ బాగుండాలి, గ్రాండ్ లుక్ ఉండాలి. అవి కావాలంటే దానికి కావాల్సింది మెయిన్ డిఓపి యువరాజ్. సో డిఓపి యువరాజ్ ఈ సినిమాకి చాలా 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 బాగా చేశాడు. ఎందుకంటే షూటింగ్ అంతా యూఎస్లో ఉంది, 75 days షూటింగ్. ఇక్కడలాగా పార్ లైట్లు, రిఫ్లెక్టర్లు ఏమి ఉండవు. సో న్యాచురల్ లైట్లో వితౌట్ ఎనీ అదర్ సోర్సెస్ షూట్ చేయాలి అండ్ చాలా ఫాస్ట్గా చేయాలి. సో ఏం లేకుండా హీ గివ్ అ వండర్ఫుల్ అవుట్పుట్. యువరాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై ప్రొడ్యూసర్స్ వీళ్ళ గురించి ఏం చెప్పాలంటే అనిల్ గారు నా స్వీట్ హార్ట్, రామ్ గారు, గోపి గారు అండ్ వెంకట్ గారు, నలుగురు మామూలుగా ఆ తర్వాత ఆ సినిమా హిట్ అయిన తర్వాత గ్యారంటీ మాడతాను. ఆ సినిమా హిట్ అయిన తర్వాత నా మార్కెట్ కొంచెం పెరిగాక ఎనీ ప్రొడ్యూసర్స్ ఏమనుకుంటారంటే వీటితో సినిమా అంటే వీటి మార్కెట్ ఇంత ఉంటే కొంచెం ఫాస్ట్ చేసేయచ్చు, ఎందుకంటే మిగులుతుంది అనుకుంటారు. కానీ దే ఆర్ సో ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండ్ సో డేరింగ్ ప్రొడ్యూసర్స్. అసలు ఖర్చు వెనకాడకుండా ఈ సినిమాని వితౌట్ ఎనీ కమర్షియాలిటీ లేకుండా ఫుల్ సినిమాని 75 daysలో ఇంతవరకు సౌత్ ఇండియాలో ఏ సినిమా చేయలేదు. ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అందరికీ 4 peopleకి. అండ్ నెక్స్ట్ హను, సార్ నెక్స్ట్ మేఘా, వెల్కమ్ టు టాలీవుడ్. యూ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ ఇన్ టాలీవుడ్. అండ్ నెక్స్ట్ హను ఫస్ట్ కలిసినప్పుడు మేము ఇద్దరం ఏంటంటే తను నన్ను సార్ అనేవాడు, నేను అనేవాడు, నేను కూడా కొంచెం సార్ అనేవాడిని. మెల్లగా హీస్ట్ కాల్ మీ నితిన్, నేను కూడా హను అనేవాడిని. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా బూతులే, ఇంకా మధ్యలో ఈ బ్యారియర్స్ ఏం లేవు, ఇద్దరం అంత క్లోజ్ అయిపోయాము. సో హను చెప్పాలంటే హీస్ అ వెరీ 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 హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. హార్డ్ వర్క్ ఎందుకంటున్నానంటే అందరూ కష్టపడతారు,
బట్ ఇంత పెద్ద లాంగ్ షెడ్యూల్ ఉంటే యూఎస్లో 75 డేస్కి 75 డేస్ కొన్ని కారణాల వల్ల తన అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్కి వీసా రాలేదు. సో 75 డేస్ అక్కడ షూట్ చేయాలి. నో అసిస్టెంట్ డైరెక్టర్, ఓన్లీ డైరెక్టర్ అండ్ నో ఆర్ట్ డైరెక్టర్. అతను కూడా హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్, హీ కుడెంట్ కమ్. సో ఒక 40 డేస్ అతనే సెట్, అతనే ఆర్ట్, అతనే అన్ని చేశాడు సినిమాకి. ఆఫ్టర్ 1 month ఒక అతను వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్. బట్ స్టిల్ అంత పెద్ద హెల్ప్గా, ఇంత పెద్ద షెడ్యూల్, ఆర్టిస్టులు, ప్లానింగ్. సో హను అక్కడ చేసిన 75 డేస్లో తను పడుకుంది డైలీ జస్ట్ 3 hours 4 hours, మ్యాక్సిమం 3 hours. వచ్చాక కూడా మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ ఇక్కడ షూటింగ్, మళ్ళీ అంతే 3 hours. నాకు తెలిసి ఫ్రమ్ పాస్ట్ 6 months తను పడుకుంది ఎవ్రీ డే జస్ట్ మ్యాక్సిమం ఓవరాల్గా 3 hours ఉంటుంది. సో స్టిల్ మార్నింగ్ సెట్కి వస్తే అదే ఎనర్జీ, అదే జోష్. సినిమా అంటే అతనికి పిచ్చి, అతనికి వేరే ధ్యాస లేదు. సో ఈ సినిమాతోని హను విల్ డెఫినెట్లీ బికమ్ ఇన్ ద కమింగ్ డేస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ నేను అనుకుంటున్నాను మా ఇండస్ట్రీలో. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. ఇంకోటి ఏంటంటే అతనిది ఇది పక్కన పెట్టేస్తే పర్సనాలిటీ, పర్సనల్ ఇష్యూస్. తనకు ముందే పెళ్ళైంది, లైవ్ సినిమా ముందే పెళ్ళైంది, కొంచెం ముందు కాస్త ముందు పెళ్ళైంది, ఒక 6 months ముందు. తర్వాత లైవ్ సినిమాకి వచ్చే ముందు తన వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్. మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన భర్త తన పక్కనే ఉండాలి అని అందరికీ ఉంటుంది ఫీలింగ్. కానీ గత 6 నెలలుగా తను నాతో ఉన్నాడు, ఈ సినిమాతో ఉన్నాడు. వైఫ్తో టైం స్పెండ్ చేయకపోయాడు, ఎందుకంటే యూఎస్ ఉన్నాడు 3 months. వచ్చాక వర్క్లో ఉంది. సో తను ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఎవ్రీడే నాతో తను కాల్స్ వస్తూ ఉంటే హీస్ టాకింగ్ టు హర్, షీ టాకింగ్ టు హిమ్. బట్ అమూల్య, ఐ థింక్ అమూల్య అంటే ఇతని వైఫ్ పేరు. నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు నాకు. బట్ ఈ సినిమా చూసాక ఈ కష్టం అంతా పోయి హను అంటే నువ్వు చాలా గౌరవిస్తావు, చాలా గర్వంగా ఉంటాను హను పేరు వింటే. సో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మహేష్ శర్మ గారు. మహేష్ శర్మ గారిని ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు నేను హను వర్ వెరీ కాన్ఫిడెంట్ తను బాగుంటుందని. కానీ చాలామంది, కొంతమంది ఇప్పుడు తను ఎందుకులే, తను ఇప్పుడు అంత లేదు కదా అది అంటే, మా మైండ్ ఏంటంటే ఒక లెజెండ్ ఈజ్ ఆల్వేస్ లెజెండ్. మధ్యలో 2 సినిమాలు ఆడకున్నా ఈజ్ లెజెండ్, హీఈస్ ద ట్రూ లెజెండ్. సో ఇవాళ మీరు విన్నారు ఆడియో, ఎలా ఇచ్చారు ఈ పాటలు, బొంబాట్ సాంగ్ అన్న పాటలు, ఇవన్నీ నథింగ్. ఇది రేపు సీదా రీరికార్డింగ్ విల్ బి ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది సినిమా రీరికార్డింగ్. అండ్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి వెరీ 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 గుడ్ ఫిల్మ్ అని నేను నమ్ముతున్నాను. సో ఈ సినిమా మీ అందరూ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా, కళ్యాణ్ గారు రాలేదు, ఆయన సోల్మేట్ వచ్చాడు. సో తను వచ్చినట్టే మా గురువు గారు. నా కెరియర్లో ఇది 24th సినిమా, నెక్స్ట్ సినిమా 25th సినిమా. ఆయన ఫస్ట్ ప్రొడక్షన్, కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రొడక్షన్లో నేను 25th సినిమా. ఇంతకంటే ఒక ఫ్యాన్గా నాకు ఏం కావాలి? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ఛాన్స్ నాకు కల్పించిన త్రివిక్రమ్ గారికి, కళ్యాణ్ గారికి ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు మా గురుగారు మాట్లాడతారు.